గాజా స్ట్రిప్ లోని ఏకైక కాథలిక్ చర్చ్ అయిన హోలీ ఫ్యామిలీ చర్చ్ పై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఆరోపణలు రావడంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు విచారం వ్యక్తం చేశారు. ఈ దాడిలో 3 పౌరులు మరణించగా పలువురు గాయపడ్డారు. వీరిలో చర్చ్ పూజారి ఫాదర్ గాబ్రియల్ కూడా ఉన్నారు. ఈ దాడి ఒక తప్పు అని నెతన్యాహు అంగీకరించారు. ఈ చర్చ్ గాజాలోని ఏకైక కాథలిక్ ఆరాధన స్థలం కావటంతో ఇక్కడ వందలాది పౌరులు, క్రైస్తవులు, ముస్లింలు ఇజ్రాయెల్ బాంబు దాడుల నుండి రక్షణ కోసం ఆశ్రయం పొందుతున్నారు. ఈ దాడి ఉదయం 10:30 సమయంలో జరిగిందని, ఒక ట్యాంక్ షెల్ నేరుగా చర్చ్ ని తాకిందని సాక్షులు తెలిపారు. అయితే ఇజ్రాయెల్ సైన్యం ఈ దాడి తప్పుగా జరిగిందని, షెల్ శకలాలు చర్చ్ ని తాకాయని అంగీకరించింది. ఈ ఘటనలో మరణించిన వారిలో 60 ఏళ్ల సాద్ సల్మో, 84 ఏళ్ల ఫుమయ్యా అయత్ మరియు 69 ఏళ్ల నజ్వా అబూ దావూద్ ఉన్నారు. ఈ దాడి గురించి తెలిసిన వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారు. ట్రంప్ ఈ దాడిపై సానుకూల స్పందన కలిగి లేరని, ఆయన గురువారం ఉదయం నెతన్యాహుకి ఫోన్ చేసి ఈ దాడి గురించి చర్చించారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ తెలిపారు. ఈ దాడి ఒక తప్పు అని నెతన్యాహు ఒప్పుకున్నారని, ఒక ప్రకటన జారీ చేయడానికి అంగీకరించారని లీవిట్ తెలిపారు. ఈ ఒత్తిడి ఫలితంగా నెతన్యాహు కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. గాజాలోని హోలీ ఫ్యామిలీ చర్చ్ పై జరిగిన దాడిపై ఇజ్రాయెల్ లోతైన విచారం వ్యక్తం చేస్తోందని, ప్రతి నిరపరాధి ప్రాణ నష్టం ఒక విషాదమని పేర్కొంది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, పౌరులు, పవిత్ర స్థలాలను రక్షించేందుకు ఇజ్రాయెల్ కట్టుబడి ఉందని వెల్లడించింది. ఫ్యామిలీ చర్చ్ పై ఇజ్రాయెల్ చేసిన దాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని ఇజ్రాయెల్ కు మద్దతునిచ్చే నాయకురాలైనప్పటికీ పౌరులపై దాడులు అనుమతించకూడదని ఖండించారు. ఇక కాథలిక్ మత గురువు పోప్ లియో 14 ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ గాజాలో శాంతి కోసం పిలుపునిచ్చారు. ఈ చర్చ్ కి దివంగత పోప్ ఫ్రాన్సిస్ తో దగ్గరి సంబంధం ఉంది. యుద్ధ సమయంలో పోప్ ఫ్రాన్సిస్ దాదాపుగా ప్రతిరోజు ఫాదర్ గాబ్రియల్ తో ఫోన్లో మాట్లాడేవారు. ఫ్రాన్స్ సహా ఇతర దేశాల నాయకులు కూడా ఈ దాడిని ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడ్డారు. గాజాలోని 20 లక్షల జనాభాలో కేవలం 1000 మంది క్రైస్తవులే ఉన్నారు. వీరిలో 135 మంది మాత్రమే కాథలిక్లు. ఇప్పుడు ఇజ్రాయెల్ చేసిన దాడి వారి కమ్యూనిటీపై తీవ్ర ప్రభావం చూపించింది. 2023 అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. తాజాగా ఇజ్రాయెల్ చేసిన దాడి ఇందులో భాగంగానే జరిగినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన దాడిలో 1200 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా మరో 250 మందిని హమాస్ బందీలుగా తీసుకువెళ్లింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో గాజాలో దాదాపు 59,000 మంది వరకు మరణించారు. ఈ యుద్ధం గాజాలో తీవ్రమైన మానవతా సంక్షోభాన్ని సృష్టించింది. ఆహారం, నీరు, వైద్య సౌకర్యాల కొరతతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ చర్చ్ పై దాడి ఈ సంక్షోభాన్ని మరింత ఉధృతం చేసింది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవి చేపట్టాక గాజా యుద్ధాన్ని ముగించాలని ఇజ్రాయెల్ హమాస్లపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ దాడి గురించి ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేయటం ఆయన గాజాలో శాంతి కోసం చేస్తున్న ప్రయత్నాలలో భాగమేనని విశ్లేషకులు చెప్తున్నారు. ట్రంప్ ఇటీవల ఇజ్రాయెల్తో సహా అనేక దేశాలపై వాణిజ్య సుంకాలను విధించారు. ఇదే టైంలో నెతన్యాహుతో జరిగిన సమావేశాలలో గాజాలో శాంతి ఒప్పందం కోసం చర్చలను తీవ్రతరం చేశారు. ఈ చర్చ్ దాడి ట్రంప్ శాంతి ప్రయత్నాలకు ఒక సవాల్గా మారింది. ఇప్పుడు జరిగిన దాడిని ట్రంప్ సీరియస్ గా తీసుకున్నారని వైట్ హౌస్ స్పష్టం చేసింది. మరోవైపు ఈ దాడి గాజా యుద్ధంలో శాంతి చర్చలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఇజ్రాయెల్ ఇమేజ్ ను కాపాడే ప్రయత్నంలోనే ట్రంప్ ఒత్తిడి మేరకు నెతన్యాహు విచారం వ్యక్తం చేశారని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే గాజాలోని మానవతా సంక్షోభం, ఈ దాడి వంటి ఘటనలు శాంతి చర్చలను మరింత కష్టతరం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని పేర్కొన్నప్పటికీ ఈ దాడి ఉద్దేశపూర్వకంగా చేశారా లేక తప్పు వల్ల జరిగిందా అనే సందేహాలు కూడా ఉన్నాయి. ఈ ఘటన గాజాలోని ఒక చిన్న క్రైస్తవ సమాజంపై తీవ్ర ప్రభావం చూపించింది. అదే టైంలో ఇప్పుడు ఇజ్రాయెల్ పై ప్రపంచ దేశాల నుండి ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉంది.